ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ అధ్యాయం చదివితే మీ జీవితంలో 7 ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ 7 ఆశీర్వాదాలు మీరు ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో, లేకపోతే ఒక 2 వారాల్లో, ఒక నెల రోజుల్లో మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు నేను చెప్పిన ఈ అధ్యాయాన్ని మీరు చదివితే మీ జీవితంలో 7 ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఒకటి ఏంటి అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మీకు ఎదురవుతాయి. బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఎదురవుతాయి అన్నమాట. సో యు విల్ ఫేస్ బ్లెస్సింగ్స్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మీరు బ్లెస్సింగ్స్ని ఎదుర్కొంటారనమాట. సో మీకు ప్రతిరోజు కూడా బ్లెస్సింగ్స్ ఎదురవుతాయి. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు రండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదురొస్తే కలిసి వచ్చిద్దన్న ఒక విశ్వాసం. సో వాస్తవంగా అలా అయితే జరగదు. సో విధవరాలు, లేకపోతే ఎవరైనా ముసలి వాళ్ళు, లేకపోతే కొంతమంది ఎదురొస్తే మంచిది కాదని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నేను చెప్పిన ఈ కీర్తన గ్రంథము 121 అధ్యాయము ప్రతిరోజు రాత్రి పనుకునే ముందు మీరు చదివితే మొట్టమొదటిగా మీరు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను మీరు ఎదుర్కొంటారు. రెండవదిగా మీ కోరికలు నెరవేరుతాయి. అనగా మీ మనోభీష్టం ఏదైతే ఉందో అది సఫలమవుతుంది. ఈ రోజున మీకు అనేక కోరికలు ఉన్నాయి. ఏంటంటే మంచి వివాహం చేసుకోవాలనే కోరిక, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక, లేకపోతే మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలనే కోరిక, విదేశాలు వెళ్ళాలనే కోరిక, అలాగే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి కోరికలు అనేకమైన మీ హృదయంలో, మీ మనసులో ఉన్నాయి. సో ఎన్నో కోరికలు ఉన్నాయి. మంచి మందిరం కట్టాలి, లేకపోతే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీరు చదవడం మూలాన నీ మనోభీష్టాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అలాగే దేవుడు నీకు గౌరవము, ప్రభావాన్ని అనేకుల్లో మీకు కలుగునట్లుగా చేస్తాడు. గౌరవ ప్రభావములు ఈ రోజున లేదు, మీరంటే ఎక్కడ రెస్పెక్ట్ లేదు. సో ఆటోమేటిక్గా మీరంటే చాలా రెస్పెక్ట్ అనేది నీ కుటుంబంలో, ఫ్యామిలీలో, మీ గ్రామంలో, లేకపోతే మీ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, ఫ్యామిలీ దగ్గర, బంధువుల్లో ఏంటంటే మీ పరువు ప్రతిష్టతలు అనేవి మీకు పెరిగిద్ది. దేవుడు అలాగా మీకు కలుగు చేస్తాడు. అలాగే మీ ప్రార్థనలన్నీ సక్సెస్ అవుతాయి. మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన, ఉదయాన్నే లేసి 10 నిమిషాలు చేసిన, 2 నిమిషాలు చేసిన, నీ పెదవుల్లో నుండి వచ్చే ప్రతి ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తాడు. నిత్యము ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా మీరు ఉంటారు. చిరంజీవిగా, అనగా ఏంటంటే దీర్ఘాయుష్, అల్పజీవిగా, అల్పాయుషుగా మీరు చనిపోరు. సో దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. సో ఏడోది ఏంటి అంటే నిత్యము మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా సాడ్గా, ఎప్పుడు చూసినా ఏడుస్తూ, ఎప్పుడు చూసినా కానీ విచారంగా ఉన్నారు. సో ఇవన్నీ 7 ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. ఎప్పుడు అంటే కీర్తన గ్రంథం 21 అధ్యాయం బైబిల్లో రాయబడి ఉన్నది. అదంతా కూడా ప్రతిరోజు పనుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ రాత్రే ఈ అధ్యాయాన్ని చదవండి. ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. నేను ఒక 21 డేస్ ఛాలెంజింగ్ ఇస్తున్నా. 21 రోజులు ప్రతిరోజు మానకుండా ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదివి పండుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క 7 ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. సో వీడియోలోకి వెళ్లే ముందు, వాక్యంలోకి వెళ్లే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. కీర్తన గ్రంథం 21 అధ్యాయము. సో మనం వాక్యదాయంలోకి వెళ్ళే ముందు కామెంట్ చేయండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఉండే ఆఖరిలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. బైబిల్ గ్రంథం తీసుకొని ఇవన్నీ కూడా రాసుకోండి. అలాగే కీర్తన గ్రంథం 21 అధ్యాయం తీసుకొని చదవండి నాతో పాటు. ఓపెన్ చేద్దాం బైబిల్ గ్రంథాన్ని. కీర్తన గ్రంథం 21 అధ్యాయం మొదటి నుండి ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టం నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతను నేను వరమడగగా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగిను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. ఎలానగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తం నీ శత్రులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తం నిన్ను దేశించు వారిని చిక్కించుకొనును. చూడండి, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుడు మనలను రాజులుగా, యాజకులుగా నియమించి ఉన్నాడు. సో అంటే రాజు అంటే ఎవరు అంటే మీరెవరు అనుకోవాలంటే మీరే అనుకోండి. కిషోరు అనగా నేను దేవుని బలాన్ని బట్టి సంతోషించుచున్నాను, దేవుని యొక్క రక్షణ బట్టి నేను హర్షించుచున్నాను. సో మీరు కూడా దేవుని బలాన్ని బట్టి మీరు సంతోషించండి. ఆయన మీకు ఇచ్చిన రక్షణను బట్టి మీరు హర్షించాలి. ఎందుకంటే దేవుడు చూడండి, నీ మనోభీష్టం ఏదైతే ఉందో,
నీ మనోభిష్టం అంటే నీ హృదయంలో, మనస్సులో నీకు కలిగిన కోరిక, నీకు కలిగిన ఆశ ఏదైతే ఉందో దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. అనగా ఉద్యోగం కోసం, వివాహం కోసం, మంచి ఇల్లు కట్టాలని, విదేశాలు వెళ్ళాలని, అప్పులు తీర్చాలని, అలాగనే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని నీ మనోభిష్టం, నీ మనవలను మనవరాలకు మంచి వివాహం జరిగించాలని, లేకపోతే నీకు ఎన్నో ఆశలు, ఎన్నో గమ్యాలు, ఎన్నో లైఫ్ అచీవ్మెంట్స్ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే వాటిని సఫలపరుస్తాను అంటున్నాడు. అనగా దేవుడు నీ మనోభీష్టాన్ని సఫలం చేయబోతున్నాడు. అతని పెదవులలో వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నువ్వు పెదవులు తెరిచి దేవునికి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు నువ్వు చేసిన ప్రార్థన త్రోసివేయుడు, వినకుండా మానడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతను ఎదుర్కొనుచున్నావు. అనగా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, ఎంత ఉత్తమమైన ఆశీర్వాదాలు అంటే దేవుడు నీకు ఇచ్చే ఈ చిన్నవి కావు, చాలా పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ప్రతిరోజు నేను ఎదుర్కొంటాయి. వందల కొలది ఆశీర్వాదాలు నీ బిడ్డల మీద, నీ మీద, నీ కుటుంబంలో బ్లెస్సింగ్స్ అనమాట. ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి శ్రేయస్కరమైనది, మేలిమి బంగారం మనం చూసినప్పుడు అబ్బా ఇది ఎంత శ్రేష్టమైంది అనుకుంటాం కదా. అంత శ్రేష్టమైన ప్రెషియస్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ నిన్ను ఎదుర్కొంటాయి అన్నమాట. దేవుడు నీ తల మీద అపరంజి కిరీటం నీ ఉంచి ఉన్నాడు. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడగగా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయుష్ నిమ్మని అతను నీవు వరం అడగగా దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. మీరు కూడా దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు దీర్ఘాయుష్ ఇవ్వు అనే ఆయుష్ అనే వరము నాకు ఇవ్వు ప్రభా, గిఫ్ట్ నాకు ఇవ్వు ప్రభా అని మీరు దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. ఒకటి, ఈ లోకంలో మీరు చిరంజీవిగా ఉంటారు. అనగా వయసు నిండు వృద్ధాప్యంలో చనిపోతారు. అయ్యో ఇక నేను చచ్చిపోతానేమో, డాక్టర్ గారు నేను చనిపోతామని చెప్పారు, నా బిడ్డకి ఏదైనా అపాయం జరిగి నా బిడ్డ చనిపోతారు, అలా అనుకోవద్దు. దేవుడు నీకు మంచి ఆయుష్ని ఇచ్చాడు. అలాగే పరలోకంలో కూడా దీర్ఘాయుష్ని, ఎప్పటికీ చనిపోని, ఎప్పటికీ నిలిచిపోయే పరలోకంలో దీర్ఘాయుష్ని దేవునికి ఇచ్చాడు. నీ రక్షణ వల్ల అతని గొప్ప మహిమ కలిగిన, చూడండి దేవుని యొక్క రక్షణ వలన నీకు దేవుడు మంచి మహిమను కలుగు చేసి గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. చూడండి దేవుడు నీకు గౌరవము, ప్రభావము ఏం చేశాడంటే ధరింపచేశాడు. షర్టు ప్యాంట్ వేసినట్లుగా దేవుడు నీకు గౌరవాన్ని, ప్రభావాన్ని నీకు ధరింపచేశాడు. అనగా నువ్వు ఈ గ్రామంలో, పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా నీ భార్య దగ్గర, భర్త దగ్గర, కుటుంబంలో అత్త దగ్గర, మామ దగ్గర, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, ప్రతి స్థలంలో కూడా దేవుడు నీకు గౌరవాన్ని కలుగు చేశాడు. ఇక నుండి అందరూ నీకు సలాం కొడతారు, అలాగే అందరూ నిన్ను గౌరవిస్తారు. అలాంటి గౌరవాన్ని నీకు దేవుడు కలుగు చేయబోతున్నాడు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. దేవుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉన్నట్లుగా నువ్వు నిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా నువ్వు బ్లెస్డ్ పర్సన్, బ్లెస్డ్ ఉమెన్ అనమాట. సో నువ్వు దేవుడు అందుకు నిన్ను నియమించి ఉన్నాడు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింప చేసి ఉన్నావు. చూడండి దేవుడు నిత్యము కూడా నువ్వు హ్యాపీగా ఉన్నట్లుగా చేయబోతున్నాడు. ఎలాగనగా రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు. అనగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. సర్వోన్నతుని కృపచేత నువ్వు కదలకుండా నిలబడతావు. నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తం నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వల్ల అగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలం నీవు నాశనం చేసేదవు. నరుల్లో నుండకుండా వారి సంతానం నశింపచేసేదు. వారిని కీడు చేయాలని ఉద్దేశించి దురుపాయం పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. నీ వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖముల మీద కొట్టుదు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించేదము. సో ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. మెయిన్ ఏంటి అంటే కీర్తన గ్రంథం 21వ అధ్యాయం నుండి అలాగే 8వ వాక్యం వరకు కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి. 21వ అధ్యాయం అంతా కూడా పూర్తిగా మీరు చదివి దేవుని దీవెనలు పొందుకోనండి. సో శ్రేష్కరమైన ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. గౌరవ ప్రభావం దేవుని కలుగు చేస్తాడు. నిత్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు సఫలం చేస్తున్నాడు. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తున్నాడు. అలాగనే దేవుడు యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే 9908937164 7671927028 ఈ నెంబర్ని సంప్రదించండి. వాట్సాప్ 9491927167 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. నా పేరు కిషోర్ కుమార్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హై పాయింట్స్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. వీలుంటే టీవీలో పెట్టుకొని చూడండి. సో అలాగే నేను మందిరం కొరకు ఒక స్థలాన్ని తీసుకోబోతున్నాను. దానికోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ప్రేరేపించి
ఈ 7 ఆశీర్వాదాలకి దేవుడు నిన్ను పాత్రునిగా చేస్తే ఆశీర్వాదం నీకు కలిగితే తప్పకుండా ఆశీర్వాదం పొందాలనుకున్నా దేవుడు వాటిని నీకు ఇచ్చిన ఈ పరిచర్యకి మీరు దయచేసి సహకరించండి. ఈ మందిరం పనులు ప్రారంభం చేయబడినట్లుగా, మందిర స్థలం కొన్నట్లుగా దయచేసి మీరు కూడా మీ యొక్క గుప్పిలు విప్పి దేవుని పరిచర్యకి సహాయపడండి. సో ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది. ఒక్కొక్కసారి నన్ను సంప్రదించడానికి మీరు ఫోన్ చేసినా మీకు ఎత్తడానికి వీలు ఉండదు. సో అయినా కానీ మీరు మరలా ట్రై చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. సో దేవుడికి కానుక ఇచ్చి మీరు ఆశీర్వదింపడం మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, నీ బిడ్డను దీవించండి. ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ 7 ఆశీర్వాదాలు నీ బిడ్డకి దయచేసి నీ బిడ్డ జీవితంలో కష్టాలు నష్టాలు తొలగించి ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ఆఖరిగా కామెంట్ చేయండి, యేసయ్య నన్ను ఆశీర్వదించునని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్.